సంక్రాంతికి అరిసెలు కూడా చేసుకున్నాం. అరిసెలు ఎలా చేయాలో చూపిస్తారండి. ముందుగా 4-5 అవర్స్ నానబెట్టుకున్న ఒక కేజీ బియ్యాన్ని మరపక్కించుకొని పక్కన పెట్టుకోవాలి. అరిసెల పాకం కోసం ఒక కేజీ బియ్యానికి 700 గ్రాముల బెల్లాన్ని దంచుకొని బెల్లం మునిగేంత వరకు నీళ్ళని పోసుకొని పాకం కోసం పొయ్యి మీద లో ఫ్లేమ్లో పెట్టాలి. పాకం అవుతూ ఉండగా 50 గ్రాముల ఎండు కొబ్బరిని 6 యాలకులను మెత్తగా పొడిలాగా దంచుకోవాలి. అరిసెల కోసం మనకి ఉండపాకం తయారవ్వాలి. ఆ ఉండపాకం రావడానికి పాకాన్ని ప్రతి 5 నుంచి 10 నిమిషాలు ఉండపాకం వచ్చేంత వరకు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఉండపాకం వచ్చిందా లేదా అనేది వీడియోలో చూపిస్తున్నట్టు ప్లేట్లో కొద్దిగా నీళ్లు తీసుకొని కొంచెం కొంచెంగా పాకం వేసుకొని ఉండపాకం వచ్చిందా లేదా అనేది మనం అట్లా చేత్తో చూసుకొని చెక్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఉండపాకం రెడీ అయిపోయింది. ఒక్కసారి ఉండపాకం రాగానే గిన్నెని పొయ్యి మీద నుంచి దించుకొని ముందుగా దంచి పెట్టుకున్న ఎండు కొబ్బరి పొడి 25 గ్రాముల గసాలు వేసుకోవాలి. తరువాత ఒకరు పాకం కలుపుతూ ఉంటే ఇంకొకరు బియ్యం పిండిని ఆ పాకంలోకి వేస్తూ ఉండాలి. అప్పుడే చలివిడి ఉండలు కట్టకుండా మెత్తగా తయారవుతుంది. ఇక్కడ మా అత్తమ్మ పాకం కలుపుతూ ఉంటే పక్క నుంచి నేను బియ్యం పిండిని వేస్తూ ఉన్నాను. ఆ చలివిడి బాగా చల్లారాక కొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ మీద నెయ్యి పూసుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారిన చలివిడిని ముద్దలుగా చేసుకొని ఆ ప్లాస్టిక్ కవర్ మీద అరిసెల్లాగా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న ఆ అరిసెలని కాగుతున్న నూనెలో వేసి బాగా కాలే వరకు వేయించుకోవాలి. అరిసెలు బాగా కాలాక ఆ నూనెంతా పోయే విధంగా 2 గరిటెల సహాయంతో గట్టిగా ఒత్తుకొని పక్కకు పెడితే అరిసెలు రెడీ.